ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా వారు నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. విశ్వాసము వలన నీతిమంతులుగా మారుతాం. ఎరుకో గోడలో ఆ ప్రాకారం మీద ఒక వేశ్య ఇల్లు వేసుకొని ఉంది. ఆమె పేరు రాహాబ్ అనే వేశ్య. ఆమె వేగులు వారిని చేర్చుకుంది. వాళ్ళ ఇల్లు పడిపోలేదు, కూలిపోలేదు. ఆమె మరలా ఎక్కడ కనిపిస్తుంది అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30-31 వాక్యాల్లో అక్కడ మరలా కనిపిస్తుంది. ఆమె ఎక్కడ ఏమని కనిపిస్తుందంటే ఈ విశ్వాసుల పట్టికలో ఆ రాహాబ్ అనే వేశ్య విశ్వాసముతో ఏగులు వారిని చేర్చుకున్నందున అవిధేయులతో పాటు ఆమె నశించలేదు. ఇప్పుడు ఆ ఊరిలో పతివర్త ధర్మాన్ని అనుసరిస్తున్న వారు చాలా మంది ఉన్నారు, చాలా నీతిమంతులు ఉన్నారు. మరి వారెందుకు నశించారంటే వారి క్రియల ద్వారా నీతిమంతులు అవ్వాలనుకున్నారు. ఈమె దేవుని యందు విశ్వాసం వలన నీతిమంతులుగా మార్చబడి రక్షింపబడింది.